హలో ఫ్రెండ్స్, నేను మీ సురేఖ. ఇప్పుడు మనం 5 days క్రూజ్ షిప్ టూర్కి వెళ్తున్నాము. ఫ్లోరిడాలోని జాక్సన్విల్ పోర్ట్ నుంచి బయలుదేరుతున్నాము. ఇప్పుడే వర్జీనియా నుంచి మేము రోడ్డు డ్రైవ్లో వచ్చాము. చూడండి, కారు పార్కింగ్ చేసాము. ఎంత మంది ఉన్నారో చూసారా? అది మనం ఎక్కబోయే క్రూజ్ షిప్ అన్నమాట. పార్కింగ్ చూడండి, ఎంత మంది ఉన్నారో, ఎంత క్యూ ఉందో. చాలా పెద్ద క్యూ ఉంది, కానీ అంత ఆర్గనైజ్డ్గా చక్కగా క్యూలోనే వస్తున్నారు. హడావుడు ఏమీ లేదు. చూసారుగా, అందరు లగేజ్లు వాళ్ళ బ్యాగులు వేసుకుని బయలుదేరారనమాట. పెద్ద పెద్ద సూట్ కేసులు వేసుకుని ఇక్కడికి రాగానే మనకి ఇక్కడ పాస్పోర్టు, మన బోర్డింగ్ పాస్, అవన్నీ కూడా మన ఐడి ప్రూఫ్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు అన్నీ మీరు జాగ్రత్తగా పట్టుకోండి రెడీగా అని. అదిగో చూసారా, మా వాళ్ళు కూడా చూపిస్తున్నారు మన ఐడి ప్రూఫ్స్. నాది కూడా పాస్పోర్టు, వీసా, పాస్పోర్ట్, ఐడి ప్రూఫ్స్ అన్నీ కూడా చెకింగ్ జరుగుతుంది. ఇక్కడే జరిగిపోతుంది అనమాట. యాజ్ ఇట్ ఈజ్గా మన ఎయిర్పోర్ట్లో ఎలా అయితే జరుగుతుందో అలాగే మొత్తం అలాగే ఉంటుంది. చెక్ ఇన్ ప్రాసెస్ అంతా కూడా అలాగే ఉంటుందన్నమాట. అంతా అయిపోయింది, మా చెకింగ్ అయిపోయింది. అయితే మాది ప్రయారిటీ బుకింగ్ అంట. ప్రయారిటీ బుకింగ్ కాబట్టి మమ్మల్ని ఏం చేశారంటే మాకు స్పెషల్ పెద్ద క్యూలో నుంచి స్పెషల్ ఎంట్రన్స్లోంచి పంపించేశారనమాట. ఎంతమంది పార్కింగ్ ఉందో చూశారు కదా. ఇక మా సూట్ కేసులు అన్నీ హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాడు. ట్యాగులు కొట్టేశాడు. మా రూమ్ నెంబర్స్ అన్నీ కూడా ట్యాగ్ కొట్టేశాడు. సూట్ కేసులో ట్రాలీలో తీసుకుని వెళ్ళిపోయి మన రూమ్స్ దగ్గర వాళ్ళు పెట్టేస్తారు. ఇంకా మన సూట్ కేసుతో సంబంధం లేదనమాట. అది కూడా మనకి సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా మొత్తం సెక్యూరిటీ చెకింగ్ యాజ్ ఇట్ ఈజ్గా మన ఎయిర్పోర్ట్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. మనం వేరే ఎంట్రన్స్ నుంచి తీసుకొచ్చాడు మమ్మల్ని చక్కగా. ప్రయారిటీ బుకింగ్ కదా, అందుకోసం అందరితో పాటు లైన్లో కాకుండా వేరే తీసుకొచ్చేసి షిప్ ఎక్కిచ్చేసాడు మమ్మల్ని. చూడండి చక్కగా, ఇది షిప్ ఎంట్రన్స్ అవుతున్నాము. అబౌట్ వెల్కమ్ టు బోర్డ్ అంటుంది. వెల్కమ్ అన్నమాట, మనందరికీ వెల్కమ్ చెప్తున్నారు. ఇది షిప్లోకి ఎక్కేసాము. 7th డెక్లోకి ఎంటర్ అయ్యాము అన్నమాట. మనం మొత్తం 15 డెక్స్ ఉన్నాయి. వెళ్ళిపోయిన తర్వాత మన రూమ్ ఏ ఫ్లోర్లో ఉందో చూసుకుని ఆ ఫ్లోర్కి లిఫ్ట్లో వెళ్ళిపోవడమే. ఇది మా రూమ్ చూసారు కదా. మాకు 2 రూమ్స్ తీసుకున్నాము. మా అబ్బాయి కోడలు ఒకటి, నేను మా పిల్లలు ఒక రూమ్ అనమాట. 2 రూమ్స్ అనమాట. మా బ్యాగ్స్ ఇంకా రాలేదు. బ్యాగ్స్ అన్నీ కూడా తర్వాత వస్తాయి. వాళ్ళు తీసుకొచ్చి మన రూమ్ ముందు పెట్టేస్తారు, డోర్ ముందు. ఈ లోపల మనం డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి ఒకసారి మొత్తం అసలు ఏమున్నాయో ఏంటో అన్నీ చూసుకుంటాం అనమాట. మా పిల్లలు మొదలెట్టేసారు ఎక్స్ప్లోర్ చేయటం. అది ఉంది, ఇది ఉంది అనుకుంటా. ఇక చూసారు కదా, ఇది మంచి రూమే ఉంది, చాలా బాగుంది రూమ్ కూడా. దానికి మాది బాల్కనీ వచ్చిందనమాట. బాల్కనీ వచ్చిన రూమ్స్ని ప్రయారిటీ రూమ్స్ అంటాడు. వాళ్ళకి ప్రయారిటీ సర్వీసెస్ ఉంటాయి అనమాట. అంటే కొంచెం రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎంత రొట్టికి అంత గాలి కదా. పార్కింగ్ చూసండి, ఎన్ని కార్లు ఉన్నాయంటే ఇటువైపు అనమాట, లెఫ్ట్ సైడు, ఇంకా రైట్ సైడ్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట కార్లు పార్కింగ్. బాగా వస్తారు జనాలు. ఇక చూసారు కదా, బాల్కనీ గ్లాస్ డోర్ ఉంటుంది. గ్లాస్ డోర్ తీస్తే మొత్తం ఇంకా మనకి సీ వ్యూ కనపడుతుంది. ఇది రూమ్లో ఒక స్క్రీన్ ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు అప్డేట్స్ ఇస్తారు. మెయిన్ న్యూస్ అంతా ఏం రోజు ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనేది. మేము మా రూమ్లోకి వచ్చేసాము. చక్కగా సోఫా ఉంది. ఇది వాష్రూమ్, ఇది రెస్ట్ రూమ్. మనకి చక్కగా సింక్ ఉంది, టవల్స్ ఉన్నాయి, నాప్కిన్స్ ఉన్నాయి, కావాల్సిన నీడ్స్ అన్నీ ఉన్నాయి. వాష్రూమ్ ఉంది, గ్లాస్ డోర్ ఉన్న వాష్రూమ్ ఉంది, షవర్స్ అన్నీ, నీడ్స్ అన్నీ చక్కగా కాంపాక్ట్గా పెట్టేశాడు. ఇది కబోర్డ్స్ తీస్తే లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. ఏదైనా అత్యవసర పరిస్థితిలో వాడుకోవడానికి ప్రతి రూమ్లోనూ ప్రతి చోట అవైలబుల్గా లైఫ్ జాకెట్స్ పెడతారనమాట. ఇది వచ్చేసరికి లాకర్ అనమాట. లాకర్ ఓపెన్ చేసి మన వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి కదా, ఏదైనా తెచ్చుకుంటే కనుక వాల్యుబుల్ థింగ్స్ దానిలో పెట్టేసుకోవచ్చు.
కబోర్డ్ అనమాట. ఈ పక్క కబోర్డ్లో కూడా మన డ్రెస్సెస్ హ్యాంగర్ వేసుకోవచ్చు. ఇక్కడ కూడా లైఫ్ జాకెట్స్ ఉన్నాయి చూడండి. ప్రతి చోట అందుబాటులో ఉంటాయి అన్నమాట. లైఫ్ జాకెట్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మన టైటానిక్ జరిగింది కదా, అందుకని చాలా జాగ్రత్తలు తీసుకుంటారు వీళ్ళు. మా పిల్లలు చూడండి, వెనకాల చెవి వెనకాల ప్యాచ్ కనపడుతుంది కదా, ఇవి సీ సిక్నెస్ మోషన్ సిక్నెస్ రాకుండా ముందు జాగ్రత్తగా వేసేస్తున్నాడు అనమాట. చెవి వెనకాల ఇదిగో రౌండ్ ప్యాచ్ అనమాట. అది వేసేస్తే మనకి సీలోకి వెళ్ళినా షిప్లో ఊగుతున్నా సరే మనకి సిక్నెస్ వామిటింగ్స్ రావు. బొడ్డు మీద కూడా వేసుకోవచ్చు అంట, అందుకని మా పెద్దోడు బొడ్డు మీద కూడా వేసేసుకుంటున్నాడు. ఇవి చూడండి, ఇవి ఉంటే ఏంటంటే ముందు జాగ్రత్తగా మనకి మోషన్స్ వామిటింగ్స్ తల తిప్పటం ఇలాంటి సిక్నెస్ రాకుండా ఉంటుంది. ఇంకా పదండి మొత్తం మనం షిప్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏ డెక్లో ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది. ఎందుకంటే అట్లాగో మా సూట్ కేసులు రాలేదు. ఇంకేముంది పని. ఇక మా వాడు 360 degrees కెమెరా పట్టుకుని తిరుగుతున్నాడు. చూసారా, మా వాడి చేతిలో ఉంది 360 degrees కెమెరా అన్నమాట. అది మనం తిరగక్కర్లా, అదే చుట్టూ తీసేస్తుంది. బాగుంది అది. అన్నీ మనకి మన అటు తిప్పి ఇటు తిప్పి తిరగక్కర్లా, కెమెరానే తిరిగి మన చుట్టూతో ఉన్నాయి మొత్తం రికార్డ్ చేసేస్తుంది. మన వాటిల్లో ఏది కావాలో అది ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది ఆ కెమెరా కూడా, చాలా బాగుంది. చూసారు కదా, అసలు మొత్తం అందంగా. కార్నివాల్ మేము ఎక్కింది కార్నివాల్ ఎలేషన్ షిప్ పేరు అనమాట. కార్నివాల్ అంటేనే మనకి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎంజాయ్మెంట్ ఫన్ అలా ఉంటుంది అనమాట. తిరణాలలాగా మనకి అలా ఉంటుంది. గ్లాస్ మన క్యాప్సూల్ లిఫ్ట్ ఉంది, క్యాప్సూల్ లిఫ్ట్లోకి వెళ్ళొచ్చు. ఇవన్నీ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ప్రతి చోట ఎక్కడ అసలు మనకు వంక పెట్టడానికి ఉండదు, అన్నీ అందమే. ఆ బ్యూటీనెస్ అనమాట, ఎంత బాగుందో చూసారా బ్యూటీనెస్. ప్రతిదీ కూడా అసలు నా కాలైతే కనుక ముందుకు సాగదు, అది అన్నీ చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇది స్పా, మనం అన్ని తర్వాత ఎక్స్ప్లోర్ చేసి చెప్తాను. మొత్తం వెల్నెస్ స్పా అన్నీ ఉంటాయి ఆ డెక్లో. ఒక్కొక్క డెక్లో ఒక్కొక్కటి ఉంటాయి అన్నమాట. ఇది క్యాప్సూల్ లిఫ్ట్ అనమాట, గ్లాస్ క్యాప్సూల్ లిఫ్ట్. ఇది దీంట్లో కిందకు వచ్చేసాం. మెట్లు కూడా ఉన్నాయి చక్కగా, చిన్న మెట్లు అనమాట. ఇక్కడ ఒక బార్ ఉంటుంది, బార్ దగ్గర మ్యూజిక్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మ్యూజిక్ బారు సరిగ్గా బారు మ్యూజిక్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి అన్నమాట. 24 hours ఎక్కడ చూసినా మ్యూజిక్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఫుడ్ ఎక్కడున్నా సరే అవైలబుల్గా ఉంటుంది. చూసారు అబ్బాయి పాడుతున్నాడు. ఎప్పుడు పాటో మ్యూజిక్ వైలన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఏదో ఒకటి ఆర్టిస్ట్ చేస్తూనే ఉంటారు. ఎదురుగుండా బార్ అనమాట, కూర్చుని వాళ్ళు తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ప్రతి ఫ్లోర్లోనూ ప్రతి డెక్లోనూ మనకి బార్ కనపడుతూనే ఉంటుంది. చూడండి ప్రతిదీ అంత అందంగా ఉన్నాయి. మా సూట్ కేసులు రాలేదు, బట్టలు రాలేదు మార్చుకోవడానికి. ఇంకా ముందు అవి వచ్చే లోపల ముందు ఫుడ్ తినాలి కదా. 24 hours ఫుడ్ సర్వీస్ ఉంటుంది మనకి ఇక్కడ. ఇది వచ్చేసరికి పూల్ ఏరియా. ఇది చాలా బాగుంటుంది. ఇది మోస్ట్లీ చాలామంది ఇక్కడే ఉంటారు. అప్పుడే వచ్చేసారు, ఎండలో ఎండడం మొదలెట్టేశారు. వీళ్ళంతా పూల్లో దిగే వాళ్ళు దిగేశారు. ఎండలో ఒళ్ళు కాచుకునే వాళ్ళు, ఎండ కాచుకునే వాళ్ళు ఎండ కాగుతున్నారు. చూసారు కదా, వీళ్ళు ఇంకా బాగా మాకన్నా ముందు వచ్చి ఉంటారు అనమాట. ఇదో చూసారా అబ్బాయి ఇన్స్ట్రుమెంట్, కరేబియన్ ఇన్స్ట్రుమెంట్ అనమాట, అది ప్లే చేస్తున్నాడు. అంటే మనకి బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడు చూసినా మ్యూజిక్ వస్తూనే ఉంటుంది. ఒక మనసు ఒక ఉల్లాసంగా ఒక ఉత్సాహంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మ్యూజిక్ మన వెంటాడుతూనే ఉంటుంది అనమాట ఏ ఫ్లోర్లోకి వెళ్ళినా సరే. ఇది మనకి బఫెట్ అనమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయో వాల్స్ కూడా. వాళ్ళందరూ ఏమో వెళ్ళిపోతారు మా వాళ్ళంతా. నేనేమో వెనకాల ఈ అందాలని చూస్తా, కాలు ఏమో ముందుకు పడదు నాకు. ఇంకా
అవి చూడటమే సరిపోతుంది నాకు. చూసారుగా అంతా బఫే, ఎన్ని వేల మంది ఉన్నారంటే అది కూడా చూడండి ఎంత అందంగా ఉందో, లైటింగు అది అంత ఎప్పుడు ఒక పండగ వాతావరణం అనమాట. మొత్తం పండగే, ప్రతిరోజు పండగే అనమాట. ఇది ఏది కావాలంటే అది, మీ రూమ్ నెంబర్ ఎంత అని కూడా అడగరు. ఏది కావాలంటే అది వెళ్ళడం, పెట్టించుకుని తినేసేయడం. ఏది కావాలంటే అది, ఆమ్లెట్స్ కానీ ఏదన్నా మనకి కస్టమైజేషన్ కూడా ఉంటాయి ఇక్కడ. మనకి ఏది కావాలంటే అది తయారు చేసి మరీ ఇస్తారనమాట. ఇంకో చూసారుగా ఇవన్నీ సాలాడ్స్ అన్నీ, ఏ టైపు ఇండియన్, చైనీస్, వెస్టర్న్ ఏది కావాలంటే అది అన్ని వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి. దొరకంది ఏది ఉండదు, కొత్త కొత్త వెరైటీస్ ఉంటుంది. మనకి కేక్స్, బన్స్, కేకుల్లో ఎన్ని రకాల కేకులు ఉండాలి అన్ని రకాల కేక్స్ ఉంటాయి ఇక్కడ. ఏది దొరకంది ఏది లేదు. నేనైతే ఎందుకులే అన్నీ ట్రై చేస్తే మళ్ళీ పుట్టపాడు అయింది అనుకోండి, ఇంకా కష్టం నాకని నేనైతే నార్మల్ ఫుడ్, సలాడ్ ఫుడ్స్ అలాంటివే తీసుకున్నాను. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో అన్ని ఫుడ్స్. ఫిష్లు ఏంటి, సీ ఫుడ్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉంటాయో అన్నమాట ఇక్కడ. సీ ఫుడ్ అన్నీ ఉంటాయి, సీ ఫుడ్డే కాదు ఇండియన్ స్టైల్ ఫుడ్స్ కూడా ఉంటాయి, అది విశేషం అనమాట. ఇది నా ప్లేట్. ఇది నేను బ్రాకలీ అవన్నీ లైట్గానే పెట్టేసుకున్నాను అన్నీ కూడా. పిల్లలు అందరం తెచ్చేసుకుని ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాము. నేనైతే ఇదిగో సలాడే, ఎందుకు వచ్చిందిలే బాబు అని చెప్పేసి సలాడ్ పెట్టేసుకున్నాను. ఫ్రూట్ సలాడ్, వెజిటేబుల్ సలాడ్స్ అన్నీ వేసేసుకుని ఇవి ఆకులు అలములు ఉంటాయి కదా అన్నీ తెచ్చేసుకున్నాను. అవి కొన్ని ఈ కొన్ని అన్ని రకాలు వేసేసుకున్నాను అనమాట. మొత్తం ఇది వెజిటేబుల్స్ అనమాట. ఇందాక ఫ్రూట్ సలాడ్ కదా, ఇది వెజిటేబుల్ సలాడ్ అనమాట. టమాటోస్, క్యాప్సికమ్, ఆనియన్స్, క్యాబేజీ అన్నీ అసలు మొత్తం ఉన్నాయి. అవకాడో అన్నీ ఉన్నాయన్నమాట. మనకి అన్నీ నేను తలా 2 వేసేసుకున్నాను. ఎందుకంటే సలాడ్ అంటే ఎలాగైనా పర్లేదు, ముందు కడుపు పాడవదు కదా అని చెప్పేసి అలా చేశాను అనమాట. అన్ని టేస్ట్ చూశాను. ఎంతైనా పెట్టుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు. ఇది క్యారెట్, ఇది ఎన్నిసార్లు అయినా తినొచ్చు. ఎవరు నువ్వు ఎన్నిసార్లు తిన్నావని అడగరు, నీ రూమ్ నెంబర్ ఎంత అని అడగరు అనమాట. ఎంత తిన్నా సరే తినొచ్చు. ఇది కార్న్ అనమాట. కార్న్ని కొంచెం ఇది చేసి పెట్టాడు, ఉడకబెట్టి కొంచెం వేయించినట్టున్నాడు. శనగలు ఉన్నాయి. ఇవి ఆలివ్స్ తీసుకున్నాను, కానీ ఆ వగరకి తినలేకపోయాను నేనైతే. ఆలివ్స్ని టేస్ట్ మనకు అలవాట్లేదు కదా ఆలివ్స్ టేస్ట్. తీసుకున్నాను కానీ అంత ఎక్కలేదు. ఇవి కూడా అంతే, సలాడ్స్, అన్ని సలాడ్స్, ఎన్ని రకాల సలాడ్స్ కావాలన్నా అన్ని రకాల సలాడ్స్, డ్రెస్సింగ్స్ అన్నీ ఏది కావాలో అది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా కావాలంటే వాళ్ళతో చెప్తే కూడా మాకు ఈ టేస్ట్లో కావాలన్నా సరే చేసి పెడతారనమాట. ఎంత హాస్పిటాలిటీ అంటే చాలా మంచి హాస్పిటాలిటీ అనమాట. చాలా బాగుంది. డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అన్నీ కూడా తెచ్చేసుకున్నారు మా వాళ్ళైతే. ఇంకో మా ఆడే వస్తున్నాడు ఏదో తీసుకుంటానికి, అదిగో పట్టుకుంటున్నాడు. ఇది మా పెద్ద మనోడు, మా అబ్బాయి వాళ్ళ పెద్దోడు అనమాట. ఓయ్ ఇక ఇవన్నీ చూసారు కుకీస్ అనమాట. కుకీస్, కేక్స్, పేస్ట్రీస్, జెల్లీస్, ఇలా ఏది వాట్ నాట్ అనమాట. దొరకనిది ఏమీ లేదు. పిల్లల వైపు నుంచి పిల్లలకి ఎన్ని కావాలో అన్నీ ఉంటాయి. పెద్దవాళ్ళవి ఉంటాయి, నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఉంటుంది. సరే ఎన్ని ఉన్నాయో పేస్ట్రీస్, స్వీట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో. షిప్ బయలుదేరుతుంది. ఇంకా పోర్ట్లోనే ఉన్నాము, నెమ్మదిగా బయలుదేరుతుంది. డిపార్చర్ అవుతుంది మనకి. అసలు చూడడానికి కలర్ఫుల్గా ఉంది. ఎంతమంది కంట్రీస్, ఏ కంట్రీ అనేది ఎవరో తెలీదు. అన్ని కంట్రీస్ వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల ఫుడ్ ఉంది. ఒక పక్కన మ్యూజిక్, మనకి కళ్ళకి ఫీస్ట్, అన్ని ఫీస్ట్ అన్నమాట. ఇది ఓన్లీ ఈట్ అండ్ ఎంజాయ్మెంట్, తినడం, ఎంజాయ్ చేయటం, అంతే అన్నమాట. ఈ 5 days మనకి ఇదే.
అందరూ కూడా అంతే అదే పని చేస్తున్నారు. పైకి వచ్చేసాము. ఇప్పుడు పైన ఇక్కడ మనకి వాటర్ గేమ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా వాటర్ గేమ్స్. మనకి చైర్స్ వేసేసి ఉన్నాయి, బీచ్ చైర్స్. పిల్లలు పడిపోయారు, ఇంకా వెళ్తున్నారు ఇప్పుడే. మొత్తం వాటర్ స్పోర్ట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి లైఫ్ బోర్డ్స్ చూసారా ఎన్ని ఉన్నాయో లైఫ్ బోర్డ్స్. మా టైటానిక్ అంటే మనకి సరిపోయిన లైఫ్ బోర్డ్స్ లేవు. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా ఉంటాయన్నమాట. లైఫ్ బోర్డ్స్ చాలా ఉంటాయి, 2 సైడ్స్. షిప్కి 2 సైడ్స్ ఉంటాయన్నమాట. ఇది పైకి వచ్చేమో చక్కగా సన్ డెక్ అనమాట. చూసారుగా పక్కన సంగీతం వినిపిస్తూనే ఉంటుందన్నమాట. అక్కడ ఎవరో ఒకరు ఆర్టిస్టులు ప్లే చేస్తూనే ఉంటారు. చక్కటి ప్లెజెంట్ మంచి మంచి ఆర్టిస్టులు అనమాట. పూల్ ఉంది, పూల్ దగ్గర మళ్ళా ఒక సంగీత కచేరీ అనమాట, సంగీత మేళం అనమాట. కరేబియన్ డ్రమ్స్ తోటి చేస్తున్నాడు. అందరూ చూసారుగా ఎండలో కాగుతున్నారు శుభ్రంగా. ఇవన్నీ కూడా బీచ్ చైర్స్ అనమాట. ఇక్కడికి వచ్చేదే ఆ డెక్ పైకి వచ్చేదే ఎండడం కోసం వస్తారనమాట. మనం చలి కాచుకుంటా ఉంటాం చూసారా, వాళ్ళు ఎండను కాచుకుంటారనమాట. ఎండలో కాగుతారనమాట వాళ్ళు. మొత్తం ఇప్పేసి ఒక 2 పీలికలు ఉంచుకుంటారు. మొత్తం ఫ్రంట్ బ్యాక్ 2 వైపులా తిరిగి కాసేపు ఇటు కాసేపు అటు పడుకుంటారు. 2 వైపులా అన్ని వైపులా ఏగాలన్నమాట. ఇది చూసారా టెన్నికాయిట్. మనకి అన్నీ ఉంటాయి, లేనిది ఏది ఉండదు అసలు ఇక్కడ. అసలు చూడండి ఏది చూసినా అసలు ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. కలర్ఫుల్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. మా రూమ్ దగ్గరకు వచ్చాము. మా సూట్ కేసులు వచ్చేసినాయి. ముందు కొంచెం బట్టలు మార్చుకుని ఎసెన్షియల్స్ తీసుకుని మళ్ళీ షిప్ అంతా మళ్ళీ సర్వేకి బయలుదేరుతాం అన్నమాట. ఎక్స్ప్లోరింగ్ ఎక్కడే ఉంది ఏంటి అన్నీ. ఇంకా మా రూమ్ ఇది, మా సూట్ కేసు. ఎవరి రూమ్ మీద వాళ్ళ సూట్ కేసు పెట్టేసి ఉంటుంది. వచ్చేసాము, మళ్ళీ డెక్ మీదకి వచ్చేసాము. ఎందుకంటే షిప్ బయలుదేరుతుంది, పోర్ట్ నుంచి డిపార్ట్ అవుతుంది. డిపార్ట్ అయ్యేటప్పుడు ఉంటుంది సీన్. అసలు ఎంత కోలాహలము ఎంత సందడో చేస్తారనమాట. చాలా బాగుంటుంది ఇది. వచ్చేసాము, ఇంకో బట్టలు మార్చేసుకుందాం. మా కాళ్ళు మొత్తం వచ్చేసి సన్ డెక్ అనమాట. ఇది శాంతం పైకి వచ్చేసాము. ఇదంతా షిప్లో మనకి 2200 గెస్ట్లుకి కెపాసిటీ అంట. షిప్ కెపాసిటీ ఉన్నారంట కూడా 2200. తర్వాత 8000 మంది ఏమో మనకి క్రూ అంట. క్రూ కానీ స్టాఫ్ కానీ అందరూ కలిసి అనమాట. అది ఇక్కడ వీళ్ళు ప్యాసింజర్స్ అనరు, మనల్ని గెస్ట్లు అంటారు అనమాట. గెస్ట్లని ఎలా అయితే మనం ట్రీట్ చేస్తాం అలాగే ట్రీట్ చేస్తారు వీళ్ళు కూడా మనల్ని, అంత హాస్పిటాలిటీతోని. కార్నివాల్ ఎలేషన్ మా షిప్ పేరు. గోల్ఫ్ కూడా ఉంది చూసారా, గోల్ఫ్ కోర్ట్ కూడా ఉంది అక్కడ. మినీ గోల్ఫ్ కోర్ట్ అనమాట. ఎక్కడికి వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు, ఏది ఇంట్రెస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోతారు అనమాట అందరూ. ఇది వచ్చేసాం, సన్ డెక్ వచ్చేసాం. ఇక్కడ ఓన్లీ ఇంకేం ఉండదు, ఓన్లీ రూఫ్ సన్ డెక్ అనమాట. షిప్ బయలుదేరుతుంది చూసారు కదా. ఆ పక్కన ఉన్నది అది కోస్టల్ గార్డు బోట్ అనమాట. అది షిప్ వెళ్ళి మనకి ఓషన్లోకి వెళ్ళే వరకు కూడా ఒక దాని తర్వాత ఒకటి మనకి కోస్టల్ గార్డ్ వాళ్ళు మనకి ఎస్కార్ట్ ఇస్తూనే ఉంటారు అనమాట. 2 సైడ్స్ కూడా ఎస్కార్ట్ బయలుదేరుతూనే ఉంటాయి. ఇది సరిగా గోల్ఫ్ కోర్టు ఎంత బాగుందో. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఆడేసేస్తున్నారు అనమాట. దానిలోకి వెయ్యాలి కదా. అసలు కేరింతలే, ఎక్కడ చూసినా కేరింతలు, గోల సంత అనమాట. కరెక్ట్గా సంతలోకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పైనుంచి చూపిస్తున్నాను చూడండి, స్విమ్మింగ్ పూలు చుట్టూతా జనాలు ఎండను కాసుకుంటున్నారు. నెలలోనేమో వీళ్ళు పిల్లలేమో మునిగి తేలుతున్నారు. ఓ పక్కన మ్యూజిక్, సంగీతం, వీళ్ళలో విందుగా సంగీతం అన్నమాట. చూసారా వాడు మంచి చెప్తున్నాడు. వాడు ఏం చెప్పాడు తెలుసా, మనకి నో ఇంటర్నెట్, నో ఫోన్, నో వర్రీస్, నో జాబ్, నో కుకింగ్, నో వర్క్ అంటే అందరూ ఇంకా ఎర్రెత్తిపోతున్నారు అనమాట. ఈ మాట చెప్తున్నాడు. And we are going to carry out this vacation from 10. And I need your help. DJ, 10. Here we go.
Ladies. All right, collaboration. How about y'all get your bills out? Here we go. ఇది గోల్ఫ్ కోర్ట్ అనమాట. గోల్ఫ్ కోర్టు మనకి 14th డెక్లో ఉంటుందన్నమాట. ఇది గోల్ఫ్ కోర్ట్. 15th డెక్ ఏమో సన్ రూఫ్ అనమాట. ఇంకా ఇప్పుడు ఇది ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి ఒక దృశ్యం వస్తుంది. అదేంటంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుందన్నమాట మనకి పోర్ట్లోనే. ఇంకా పోర్టు సాయంత్రం దాటలేదు మనం. ఒక బ్రిడ్జ్ ఉంటుంది, అది చూపిస్తాను. ఇది చూడండి, ఇదంతా కోస్టల్ గార్డ్ షిప్ అదే బోట్ వెళ్తుంది పక్క నుంచి. అక్కడ ఒక బ్రిడ్జ్ కనపడుతుంది చూసారా. ఈ బ్రిడ్జ్ కింద నుంచి మన షిప్ వెళ్తుంది అనమాట. కానీ ఎలా ఉంటుందంటే మనకి షిప్ మనం వెళ్తున్నట్టు ఉండదు, బ్రిడ్జే మన తల మీద నుంచి వెళ్తున్నట్టు ఉంటుంది అనమాట. దానికోసం వెయిట్ చేస్తున్నారు చూడండి. ఇంకా 7th డెక్ వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ వైలెన్ ఆర్టిస్టులు అనమాట. బ్యూటిఫుల్గా వాయిస్తారు. అసలు ఎంత బాగుందో. నాకైతే ఇంక అక్కడే కూర్చోవాలనిపిస్తుంది. కానీ షిప్ మొత్తం అంత అద్భుతంగానే ఉంది, అంత అందంగానే ఉంది. ఏది పోగొట్టుకుంటాం, 2 కళ్ళు సాలటం లేదనమాట. ఎక్కడ కూర్చోవాలో తెలియదు, ఏది చూడాలో తెలియదు అనమాట. అంత బాగుందన్నమాట. సరిగా ఎంత మ్యూజిక్ ఎంత బాగుందో. కానీ అక్కడ మరి ఇది వచ్చేసరికి మనకి కెసినో దీని పిచ్చోళ్ళు దీనికి ఉంటారు కదా. పిచ్చి కాదు, అందరూ సరదాగానే ఆడుతున్నారు అనుకో. ఇవాళ ఇది కెసినో పడ్డారు కొంతమంది దాని మీద. ఎంత పెద్దదో చూడండి, ఎన్ని ఆటలు ఉన్నాయో చూడండి. అసలు దేనిలో మునిగి తేలేవాళ్ళు దానిలో మునిగి తేలుతున్నారు అనమాట. సంగీతంలో మునిగి తేలేవాళ్ళు సంగీతంలో, బారుల్లో మునిగేవాళ్ళు బారుల్లో, స్విమ్మింగ్ పూల్లో మునిగేవాళ్ళు స్విమ్మింగ్ పూల్లో, క్యాసినో మునిగేవాళ్ళు క్యాసినోలో, అట్లాగనమాట. చూడండి ఎంత లోపలికి ఎంత పెద్దది ఉందంటే హాలు. ఎన్ని రకాల గేమ్స్ అనమాట. సరదాగా వెళ్ళి పోతాయని తెలిస్తే అదొక సరదా అనమాట. వెళ్ళి ఆడేసి రావడం అనేది ఒక సరదా. అలా కూడా వెళ్తారు అందరూ. ఇక్కడ కూడా టేబుల్ క్యాసినో కూడా ఉంది. ఇది టేబుల్ క్యాసినో అనమాట. చైర్స్ వేసి ఉన్నాయి. వచ్చేస్తున్నారు జనాలు. దేనికి కొదవలేదు. ఎంజాయ్మెంట్ అనేది దేనికి కొదవలేదు. ఎన్ని డబ్బులో చూసారా, బోల్డ్ కట్టలు ఉన్నాయి కదా. చూడండి అవి ఎంత అందంగా ఉన్నాయో స్తంభాలు. అసలు నాకైతే ప్రతిదీ అంత కళ్ళల్లో దాచేసుకోవాలన్నంత అసలు అంత బాగుందన్నమాట ప్రతిదీ. చూడండి అసలు అవన్నీ ఎంత అందంగా చేశారో.
అది బిజినెస్, జస్ట్ వాళ్ళ బిజినెస్, కానీ మనకు ఆనందం కదా. ఇది షాప్ అసలు యాక్చువల్గా చూడండి ఎంత అందంగా డెకరేట్ చేశారో. చెర్రీస్ ఆన్ టాప్ అనేటువంటి ఒక షాప్ అనమాట. అంటే పిల్లలకి చెర్రీస్ ఇవి ఉంటాయి కదా, క్యాండీసు ఇలాంటివన్నీ అవి అమ్మేటువంటి ఒక షాపు. అది కూడా అందంగానే ఉంది. ఇది ఫస్ట్ డే వీడియో మాత్రమే, ఇంకా వీడియోస్ ఉన్నాయి, వాటి అన్నిటి కోసం వెయిట్ చేయండి. మంచి ఫన్, మోర్ ఫన్ అన్నమాట. మన షిప్ ఇప్పుడు దాకా మనకి సీలో ఉంది, అంటే కోస్ట్ దగ్గరలో ఉంది, తీరం దగ్గరలోనే వెళ్తుంది. ఈ తీరం దగ్గర వాటర్ చూడండి ఎలా ఉందో, సీ వాటర్. కానీ ఇప్పుడు మనకు ఓషన్లోకి ఎంటర్ అయిపోతుంది, అట్లాంటిక్ ఓషన్లోకి మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఆ 2 బ్యారికేడ్స్ మధ్యలో నుంచి సీ పాత్ అనమాట, ఆ మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఈ వాటర్ ఎంత బాగా తేడా వస్తుంది అనేది. ఈ 2 లైన్స్ ఉన్నాయి సరే, ఆ 2 లైన్స్ మధ్యలో నుంచి ఓషన్లోకి ఎంటర్ అయిపోతుంది, ఇంకా డీప్ సీలోకి వెళ్ళిపోతుంది అనమాట. వాటర్ చూసారా ఎలా చేంజ్ అయిపోయిందో. మన బ్లూ పౌడర్ ఉంటుంది చూసారా, ఆ కలర్లో ఉంటుంది అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఇంకా అసలు అది ఎంతసేపు చూసినా సరే తనివి తీరదు అనమాట ఆ వాటర్ని చూస్తుంటే. ఆ సీను అదంతా కూడా ఇగో సీ వీడ్ అనమాట, సముద్రపు నాచు తేల్తా వెళ్తా ఉంది. చూడండి ఎంత డీప్గా ఉందంటే సీ, చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు సీ.